నామం మహిమపరచబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం మహిమపరచబడునుగాక. ఈ రీతిగా మరొక సమయమున దేవుని మాటలు ప్రకటించడానికి లైవ్లో దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రభు ఇస్తున్న ఈ ధన్యతను బట్టి దేవుని నామం మరొక సమయమున మహిమపరచబడునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యంలోనికి మనం వెళ్దాం. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి మన పరమ తండ్రి అయిన యెహోవా, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రభువా, నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాను. మీరు తండ్రి ఉన్నారు, మీరు కుమారుడై ఉన్నారు, మీరు పరిశుద్ధాత్ముడై ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. నీ వాక్యదానంలోనికి వెలుచుండగా నీ ఆత్మ చేత నింపుదల చేయండి. ఏడంతల ఆత్మ చేత నన్ను నింపుదల చేసి నీ వాక్కును బయలుపరచు. మీరు మాట్లాడండి, మీరు బోధించండి, మీరు ప్రకటించండి. సకలము మీరు మేలు చేయండి. యేసు దివ్యశక్తి కలిగిన విలువైన ఘనమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇటువంటి విలువైన సమయాన్ని ప్రభు ఇచ్చిన ఈ గొప్ప విధానమును బట్టి అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి మన పరమ తండ్రి అయిన యెహోవాకు, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ లైవ్ ద్వారా దేవుని మాటలను వింటున్నటువంటి ప్రతి వారికి యేసు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దేవుని నామం మరొక సమయంలో మహిమపరచబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం. 2వ రాజులు 20వ అధ్యాయం. 2వ రాజులు 20వ అధ్యాయం, పేజీ నంబర్ 327. 2వ రాజులు 20వ అధ్యాయం, పేజీ నంబర్ 327. ఆయన విలువైనటువంటి మాటలను మనం చదువుదాం. ఈ మొదటి వచనం నుంచి ఈ మాటలు మనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోను అని యెహోవా సెలవిచ్చినాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొనెను. ఈ మాటలు చాలా విలువైనటువంటివి. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యము,
నీవు నేను గుర్తెరిగేటువంటి వారమై ఉండాలి. ఆయన మాటలు విలువైనటువంటివి. ఆయన మాటలు విలువైనటువంటివి కాబట్టి ఇందులో ఆయన మాటలు సెలవిస్తుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రత్యక్షమైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఉన్నాడు. కాబట్టి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలగగా ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకుని సెలవిచ్చినప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాటను బట్టి నీ ఇల్లు చక్కబెట్టుకునమని హిజ్కియాతో సెలవించిన వెంటనే, ఆ మాట సెలవిచ్చిన వెంటనే హిజ్కియా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరణకరమైన రోగము కలగగా ఈ వార్త హిజ్కియా చెవులు పడగానే, ఈ వార్త ప్రవక్త ద్వారా హిజ్కియా చెవులు పడగానే, హిజ్కియా మరణమవుచున్నావన్న వార్త తన చెవున పడగానే ప్రవక్త వచ్చి సెలవిచ్చిన వెంటనే తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడు. గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నిజమే, మన బ్రతుకు విధానంలో కొన్ని సమయాలలో మరణం వచ్చినటువంటి వార్త వచ్చినప్పుడు మన జీవిత విధానంలో మనం ఏ రీతిగా ఉంటాం? హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుతుంది అని చెప్పిన వెంటనే, యెషయా ప్రవక్త చెప్పిన వెంటనే ఆ రీతిగా వెంటనే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థించడం ప్రారంభించాడు. 3వ వచనం చదివినప్పుడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకును అని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమే, మరణ వార్త తన చెవుల పడగానే వెంటనే దేవుని వైపుగా అతని ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మన జీవిత విధానంలో నువ్వెటువంటి అనుభవంలో ఉన్నను సరే, ప్రార్థన ఒక పరిష్కారాన్ని తీసుకొని రాగలదు. అది ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బలహీనత అయినా, నీ జీవిత విధానంలో నీవు మోకరించి చేసే ప్రార్థన నీ జీవితానికి ఒక పరిష్కారమును తీసుకొని రాగలదు. హిజ్కియా జీవితంలో యెషయా ద్వారా ఆ మాట మరణమవుతున్నావు అని సెలవైన వెంటనే కన్నీరు విడిచి ముఖమును గోడ తట్టు తిప్పుకొని తను చేసిన ప్రార్థన హిజ్కియా మరణించకుండా తన ఆయుష్ను పొడిగించినట్లుగా చేశాడు. కేవలం ఒక ప్రార్థనానుభవమే హిజ్కియాను మరణస్థితి నుంచి జీవపు అనుభవంలోనికి నడిపించబడి ఉన్నది. ఆ వచనంలో చదివినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థించాడు. దేవుని సన్నిధిలో తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని
కన్నీరు విడిచి తను చేస్తున్న ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమై ఉన్నది. అందువలన యెషయా ఆ నడిమిషాలలో నుంచి బయటికి వెళ్ళక మునిపే యెషయాతో జీవం కలిగిన దేవుడు మాట్లాడి వెనువెంటనే అతనికి ఆయుష్ను పొడిగిస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. 4-5 వచనాలు చదివినప్పుడు యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా కన్నీరు విడిచేటువంటి కన్నీటిని జీవం కలిగిన దేవుడు చూశాడు. హిజ్కియా చేస్తున్న ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. వెనువెంటనే తను చేసిన ప్రార్థన, తను విడిచిన కన్నీరు, పరమందున దేవుడు తన కన్నీటి అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని ప్రభు చూశాడు. కాబట్టి పరమందున జీవం కలిగిన దేవాది దేవుడు యెషయా ద్వారా సెలవిచ్చి వెనువెంటనే ఆ యొక్క తన జీవిత విధానంలో నడిమిషాల నుంచి దాటి అవతలికి వెళ్ళక మునిపే జీవం కలిగిన దేవాతి దేవుడు యెషయాతో సెలవివ్వడం జరిగింది. వెనువెంటనే హిజ్కియా దగ్గరికి వెళ్ళి, నీ కన్నీరు, నీవు చేసే ప్రార్థన ఆయన అంగీకరించున్నాడు, కాబట్టి నేను బాగు చేసేదను అని చెప్పి వెనువెంటనే యెషయా చెప్పడం జరిగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1, హిజ్కియా మరణకరమైన వార్త తన చెవిన యెషయా ద్వారా పడగానే తన ముఖమును గోడతట్టు తిప్పుకోవటం ప్రారంభించాడు. 2వది, తన జీవిత విధానంలో కన్నీరు విడవటం నేర్చుకున్నాడు. తన జీవితంలో ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. తను చేస్తున్న ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన అనుభవం మరణపు అనుభవంలో నుంచి జీవపు అనుభవంలోనికి నడిపించేదై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అతనికి ఉన్నటువంటి బలహీనత నుంచి అతను చేస్తున్న ప్రార్థనను బట్టి పరమందున్న దేవాతి దేవుడు అతనితో సెలవిస్తున్నాడు, యెషయాతో, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పి ఆయన లేఖనం సెలవిస్తుంది. అతని బాగు చేయటం, హిజ్కియా మరణకరమైన రోగమును బాగు చేసి ప్రభు స్వస్థపరిచి అతని జీవితంలో అతను బ్రతకటానికి ఇంకను 15 సంవత్సరముల ఆయుష్నికిచ్చదును అని సెలవిస్తున్నాడు. నిజమే, 15 సంవత్సరముల ఆయుష్ను ప్రభు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి జీవం కలిగిన దేవాతి దేవుడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. అతను చేసిన ప్రార్థనను బట్టి హిజ్కియాను బాగు చేయటమే కాకుండా హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ను అతనికి ఇచ్చదనని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నిజమే, ఈ దినం నీ జీవితంలో, నా జీవితంలో మరణకరమైనటువంటి అనుభవాలలో ఉన్నా. ఎందుకంటే ఏ సమయాన ఎటు వెళ్తే ఏమవుతుందో ఎరగినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎటు వెళ్తే ఎలా ఉంటుందో మనం ఎరగం. ఎటు వెళ్తే ఏమవుతుందో భయంతో బ్రతుకుతూ మన జీవిత విధానంలో మరణ భయంతో ఉంటూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో దేవుని బిడ్డలైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నీవు, నేను, మనము ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో స్తుతించే వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో గణపరిచే వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమై ఉన్నాం. కాబట్టి నీవు చేసే ప్రార్థన, నీవు చేసేటువంటి కన్నీటితో నీవు చేసే ప్రార్థన, నీ ప్రార్థన పరమందున దేవుని యొద్దకు చేర్చబడాలి. ఇదిగో నడిమిషాల నుంచి యెషయా దాటి వెళ్ళక మునిపే జీవం కలిగిన దేవాది దేవుడు తన వాక్కును సెలవిచ్చి హిజ్కియాకు
మరి ఆయుష్ను పొడిగింప చేసినటువంటి జీవం కలిగినటువంటి దేవాతి దేవుడు, మరి జీవం కలిగిన దేవాతి దేవుడు హిజ్కియాకు తన ఆయుష్ను ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగింప చేశాడు. పొడిగింప చేయటమే కాదు కానీ ఆయనను జీవం కలిగిన దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు యెషయాతో, ఆయన నిన్ను బాగు చేయనై ఉన్నాడు అని సెలవిస్తుంది. ఈ దినములలో బాగుపడలేక బలహీనతల చేత, వ్యాధుల చేత, బంధకాల చేత బంధింపబడి నిన్ను బాగు చేసేవాడు లేకుండా బాధపడుతున్నావేమో. ఇదిగో పరమందున జీవం కలిగిన దేవుడు నిన్ను బాగుపరిచేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు, నీకు ఆరోగ్యమునిచ్చేవాడు, నీకు ఆయుష్నిచ్చేవాడు, నీకు బలమునిచ్చేటువంటి వాడు ఆయనే. కాబట్టి హిజ్కియా జీవిత విధానంలో నేను నిన్ను బాగుపరుస్తున్నానని సెలవిచ్చి 15 సంవత్సరముల ఆయుష్ను అతనికి ఇచ్చి అతన్ని అతనికున్న గాయమును అంజూరపు పండ్ల ముద్ద చేత తెప్పించుడని చెప్పగా, చూడండి 7వ వచనం చదివినప్పుడు, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను అని సెలవిస్తుంది. హిజ్కియాకు కలిగిన ఆ కురుపు మీద అంజూరపు పండ్ల ముద్ద తెప్పించి పెట్టినప్పుడు ఆ కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడినట్లుగా చూస్తున్నాము. ప్రభు లేఖనం సెలవిస్తుంది. నిజమే, అతడు బాగుపడ్డాడు. అంజూరపు ముద్దను తీసుకుని వచ్చి ఆ కురుపు మీద పెట్టిన తరువాత హిజ్కియా బాగుపడినట్లుగా చూస్తున్నాం. అతని ఆయుష్ను దేవుడు పొడిగించినట్లుగా చూస్తున్నాం. దేవుడు అతన్ని బాగుపరిచినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఆయన మాటలు విలువైనటువంటివి. దేవుని ప్రజలారా, ఆయన మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ప్రభు ఎడల కన్నీరు విడిచి నీవు ప్రార్థించేవాడవైనావా? కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించేటువంటి వాడవైనావా? లేదా ఇంకా మరణ భయముల చేతనే భయపడుతూ మన జీవితంలో జీవిస్తూ ఉన్నావేమో. దేవుని బిడ్డవైనటువంటి నీవు, క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు, దేవుని గుర్తెరిగినటువంటి నీవు, జీవం కలిగిన దేవుని గుర్తెరిగినటువంటి నీవు నీ జీవితంలో మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించేవాడవై ఉండాలి. నీ ప్రార్థన దేవుని మనసును కదిలించేదై ఉండాలి. నీ ప్రార్థన పరమందు చేర్చబడి ఇదిగో దీవెన ఇచ్చేదై ఉండాలి. నీ ప్రార్థన పరమందు చేర్చబడి నీకు ఆయుష్ను, బలమును, ఆరోగ్యమును ఇచ్చేదై ఉండాలి. అటువంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండు. హిజ్కియా కన్నీరు విడిచి చేసిన ప్రార్థన ప్రభు ఆయన విని ఉన్నాడని సెలవిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా సెలవిస్తున్నాడు. ఇదిగో నీ కన్నీరుతో నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయన విని ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను బాగు చేస్తున్నాడని సెలవిస్తున్నాడు. నిజమే, మన జీవితంలో బాగుపడాలన్నా, మన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలన్నా, మన జీవితంలో మరణ భయం నుంచి విడిపించబడాలంటే ఇదిగో నేను చేయవలసినది ఒకటండి. అదేంటంటే కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మోకరించి మన 2 చేతులు ప్రభు వైపుగా చాపి కన్నీరు విడిచి ప్రార్థించడమే. నీవు ప్రార్థించడము ద్వారా పరమందున్నటువంటి జీవం కలిగిన దేవుడు ఆయుష్ను పొడిగింపచేసి మనకున్న బలహీనతలను తొలగించి ప్రభు స్వస్థపరిచి ఆయన ముట్టి మనల్ని బాగు చేసి నూతనమైనటువంటి వ్యక్తుల వలె మార్చి ప్రభు కొరకు సాక్షిగా బహుబలముగా ప్రభు ఆయన కొరకు ప్రయోజకులుగా, ఆయన కొరకు నమ్మకమైన వారిగా ప్రభు మనల్ని వాడుకొనును గాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదింపచేయును గాక. ఆమేన్. తలలు వంచి కనులు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవ, నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. హిజ్కియాకి మరణకరమైన రోగము కలగగా ఇదిగో నీ వెళ్ళి నీ ఇంటిని చక్కపరుచుకోమని సెలవిచ్చిన వెంటనే తన ఇంటిని చక్కపరుచుకున్నాడు. గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు. దేవా, ఆయుష్ను పొడిగింప చేయమని. మరణ భయము చేతున్న అతను చేస్తున్న ప్రార్థన యెషయా ద్వారా మళ్ళీ తిరిగి నడిమిషాల దాటక మునిపే అతని జీవితంలో ప్రభువా నీ కన్నీటి చేసే ప్రార్థనను ఆయన ఆలకించి ఉన్నాడు. నిన్ను బాగు చేస్తానని సెలవిచ్చినట్లుగానే 15 ఏళ్ళ ఆయుష్ను పొడిగింపచేసి అతని
అతనికున్న కురుపును ముట్టి అతను బాగు చేసి స్వస్థపరిచిన దేవుడు. మా బలహీనతలేంటో నువ్వు గుర్తెరిగి ఉన్నావు. మా అనారోగ్య స్థితి ఏదో నువ్వు గుర్తెరిగి ఉన్నావు. మాకున్న బలహీనతలు ఏదో నువ్వు గుర్తెరిగి ఉన్నావు ప్రభా. మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి బాగుపరచండి. మరణ భయముల నుంచి విడిపించండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. యావత్ భారతదేశంలో కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమునేమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, సకల జనులు ఆహారం లేక అల్లాడుచున్న బిడ్డలను పోషింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సకల విధములుగా అనేక మంది జీవితాల్లో మేలు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ దీవించండి. ఈ వాక్యాన్ని వినుచున్న బిడలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద నీ దీవెన, నీ ఆశీర్వాదం వెడలు చేయండి. మా ప్రార్థన కోరు ప్రజలు దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించండి. ప్రభా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఎంతమంది ప్రార్థించమని కోరారో వారి ప్రార్థనలన్నీ నీ పాదాల చెంత పెడుతున్నానయ్యా. వారి అవసరతలు, వారి ఇరుకులు, ఇబ్బందులన్నీ మీరు తీర్చండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది, కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాధుల చేత బలహీనపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విడిపించమని ప్రార్థిస్తున్నాము. సకల విధములుగా మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకునమని ప్రార్థిస్తూ మమ్మల్ని ఆరోగ్యవంతులుగా మీరు మార్చమని ప్రార్థిస్తూ యేసు దివ్య శక్తి గల ఘనమైన నామమును బట్టి కన్నీటి ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మనందరి కొరకు కలువారి శిలలో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసయ్య నామమును బట్టి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.